చెప్పండి. 2 నెలల ముందే దాదాపు అంటే రేట్లు పెరుగుతాయని ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో కూడా దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత రేట్లు పెంచుతారు అన్న ప్రచారం కూడా జరిగింది. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రేట్లు పెంచారు, దీన్ని ఎట్లా చూడాలి? ఎన్నికలకు ముందు మేము పెంచామని చెప్పిల్లండి. నేను మళ్ళీ కూడా చెప్పిన 130 రూపాయలు ఏదైతే బ్యారెల్ రేట్ అయ్యేంత వరకు పెంచామని కేంద్ర సహజ వాయువు అదేవిధంగా ఈ మంత్రిత్వ శాఖ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చెప్పిన తర్వాత మళ్ళీ కూడా చెప్తున్నా, దేశంలో రాజకీయ నాయకులు ఎన్నికల కోసం ఆలోచిస్తారు తప్ప ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ పాలిటిక్స్ లో ఎంత కొనాలి, ఎంతకు ఓటర్ని కొనాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఏ విధంగా ఖర్చు పెట్టాలని ఆలోచన తప్ప దేశం గురించి కానీ ఆలోచించే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు దేశీయంగా 20-15% మనకు ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉత్పత్తి అవుతున్నది. ఇక 80-85% బయట నుంచి తీసుకొస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ విషయం కూడా 35-40% ఇక్కడ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. వీటిని పెంచాలి కానీ వీళ్ళు పెంచట్లేదు. ఎందుకంటే దేశీయంగా ఉత్పత్తి పెంచితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నది మనకు ఉండవు. ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న దేశాలతో చూసుకుంటే పాకిస్తాన్తోనో బంగ్లాదేశ్తోనో పోల్చుకోవడం కాదండి. మనం ఎప్పుడైనా కూడా ఉన్నతమైన దేశాలతోని, చైనాతోని, అదేవిధంగా జపాన్తో పోల్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నారు, ఏ విధంగా వాళ్ళ ప్లానింగ్స్ ఉన్నాయి, ఆ ప్లానింగ్ ప్రకారం ఒక స్థూలంగా ఆలోచిస్తే ఏంటంటే చాలా బ్రాడ్ గా ఆలోచించాలి. అదేవిధంగా చాలా ముందు చూపు చర్యలు కూడా ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు కూడా మీరు చెప్పారు, ఎందుకంటే దేశంలో అసలు రూపాయి విలువ పడిపోతే ఏమైందంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చు అన్నది విషయం. అదే ఇప్పుడు దానికే అది సూచన. అదేవిధంగా దిగుమతి వస్తువులు కూడా చాలా ఖరీదయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణం కానీ లేకపోతే విదేశీ చదువులు కానీ ఇక ఆశలాగా మిగిలిపోతాయి అన్నది కూడా చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా చూసాం, ఎందుకంటే మేము గ్యాస్ రేట్ కూడా పెంచాము. గ్యాస్ అసలు ప్రాబ్లమే లేదు, ఉన్నది ఓన్లీ ప్రాబ్లము వాస్తవంగా ఏంటంటే కొంచెం పెట్రోల్ డీజిల్కే ఉన్నదని చెప్పారు. ఈ లైవ్ లోనే చెప్పారు. మరి ఈ రోజు ఎందుకండి? ఇప్పుడు ఎన్నికల ముందు ఆ విధంగా చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ 993 రూపాయల నుంచి వెళ్ళి 3,315 రూపాయలు ఎట్లయింది? ఎంత ఘోరం కాకపోతే. ఇప్పుడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఎవరి కోసం వస్తున్నావు, ఏం చేస్తున్నావు, దేశం కోసం ధర్మం కోసం అంటావు, ఇప్పుడు గుర్రాలు వేసుకొని తిరిగే పరిస్థితి తీసుకొస్తావా అంటున్నా? అంటే ఒక ఆలోచన విధానం కానీ ఇప్పుడు యుద్ధం వస్తుందన్న విషయం నీకు తెలుసు, యుద్ధాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కూడా ఆలోచన లేదా? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇలాంటి పరిస్థితుల్లో చెప్పి వచ్చే యుద్ధాలను కానీ చెప్పకుండా వచ్చే యుద్ధాలను కానీ దేశం ఎదుర్కొనే స్థానంలో ఉండాలి. అప్పుడే ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక బలమైన దేశం అవుతుంది. ఇంకోటి అయితే అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. మనం చిన్నప్పటి పుస్తకాల నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని 78 స్వతంత్ర భారతదేశంలో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం దరిద్రం అండి. ఎందుకంటే చాలా పాటలు కూడా వచ్చినాయి. ఇప్పుడు సకల సంపదలు కళ్ళ దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన అంటే దరిద్రమైన పాలకులు ఉన్నారు కాబట్టి కేంద్రంలో. ఇప్పుడు ఎవరు ఆలోచించలేదు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా ఇలా జరుగుతుందని క్లియర్ గా చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు యుద్ధాలు ఆగే పరిస్థితి లేదు, యుద్ధాలు రాకపోయే పరిస్థితి లేదని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో 100% యుద్ధాలు వస్తాయి, యుద్ధాలను కూడా మనం ఆపే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలి అన్నారు కదా. అండమాన్ లో గింత దొరికింది మొత్తం ఇక కొన్ని దాదాపు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు భారతదేశానికి ప్రాబ్లం లేదన్నారు. మరి ఎడవేంది? ఎవరిని పెట్టిన పైసలు? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీ కోసం అయితే మీరు పెట్టిన లక్షల కోట్లు ఎవరి నోట్లో పెట్టిల్లు, ఎవరి ముక్కులో పెట్టిల్లు? వాడు ఎవడు కనవాడు, తీసుకున్నాడు కనవాడు, ఇచ్చినోడు కనవాడు. ఇచ్చినోడు వాస్తవంగా వస్తాడు, మీటింగ్లు పెడతాడు, మీటింగ్లు పెట్టి ఓ గొప్ప గొప్ప ప్రచారాలు చేస్తారు. ప్రచారాలు చేసిన తర్వాత ఏముండదు. ముఖ్యంగా ఏంటంటే ప్రచారం ముఖ్యంగా, ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ప్రచారం ఎక్కువ, దాని తర్వాత పని తక్కువ. ఎందుకంటే ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఎగరగుంట దంచిన గదే కూలి అన్నట్టు ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారంటే, ఇప్పుడు వస్తారు కూనో జాతీయ వనాలకి ఒక 8 పుల్లు వచ్చినాయండి ఒక 3-4 ఏళ్ల కింద. మళ్ళీ కూడా చెప్తున్నా, కూనో జాతీయ వనానికి 8 పుల్లు వచ్చినాయి. ఆ పుల్లు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యాడ్ లేసిల్లు, అదే విధంగా ప్రతి పేపర్లో యాడ్ లేసిల్లు. కూనో జాతీయ వనంకి పుల్లుల కొన్న రేటు కంటే ప్రచారం మీద ఎక్కువ ఖర్చు పెట్టిల్లు. ఎందుకంటే చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. ఇలాంటి కరెక్ట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి పైసా ఖర్చు పెట్టేటప్పుడు, ఎందుకంటే ఒక 100 రూపాయల పని చేసినప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అడ్వర్టైజ్ కోసం. కానీ 100 రూపాయల పని చేసినప్పుడు 200 ఖర్చు పెట్టడం అన్నదే ఈ బీజేపీ చేస్తున్న మోసం, ద్రోహం అని చెప్తున్నా. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఇంకేం చేయాలి? సో సత్యనారాయణ గారు ప్లీజ్ కంక్లూడ్. ఓకే చెప్పండి సార్, ప్లీజ్ మీరు కంక్లూడ్ ఇవ్వరా? పర్లేదు, ఏం చెప్పండి ఇప్పుడు. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, సామాన్యులపై ఎలాంటి భారం పడబోతుంది, దేనికి సిద్ధంగా ఉండమంటారు ప్రజల్ని?
బ్రెంట్ ఆయిల్ తగ్గాలి బాస్, అంత మించి ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ 100 లోపు తగ్గాలి. ఇరాన్ అమెరికా చర్చలు అయిపోవాలి, సఫలం కావాలి. ఇరాన్ అమెరికా హార్ముజు జలసంధి నుంచి నౌకలు బయటికి రావాలి. అది జరిగినా గానీ ఏం కాదు, ఎందుకంటే అది ఉట్టి ఉపశమనానికే. మళ్ళీ ట్రంప్ ఉన్నంత వరకు ఇలానే జరుగుతుంది. ట్రంప్ మళ్ళీ క్యూబా అంటుండు, మళ్ళీ తర్వాత మలక్కా జలసంధి అని ఇంకోటి ఉంది, దాన్ని ఆక్యుపై చేస్తా అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మన సుంకాలు టారిఫ్లు ఉన్నాయో ట్రంప్ మీద చేయటం జరిగింది. మళ్ళీ ఏం చేస్తాడో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పటికి ఎన్ని రోజులైంది? సుమారుగా 17, 30, 47, 77, 78 రోజులకు వచ్చింది యుద్ధ వాతావరణం. మరి ఏమైనా జరుగుద్దో అనేది ఇక కాలమే. సార్ ఇప్పుడు యుద్ధాలు ఆగినా కూడా అంటే ఇప్పట్లో ఈ గ్యాస్ కు సంబంధించి కావచ్చు, పెట్రోల్ డీజిల్ సంబంధించి కావచ్చు, కోలుకునే పరిస్థితి ఉందా మనం? కోలుకుంటాం. ఎందుకంటే అది యుద్ధం ఆగిపోయిందంటే ఆటోమేటిక్ హార్ముజ్ జలసంధి నుంచి నౌకలన్నీ బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ బ్రెంట్ ఆయిల్ 100 లోపు వచ్చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎకానమీలన్నీ కొన్నాళ్ళకైనా రికవరీ అవుతాయి. ఈ గల్ఫ్ కంట్రీస్, ఓపెక్ దేశాలన్నీ ప్రొడ్యూస్ చేస్తూ మొదలు పెడతాయి. మళ్ళీ $70 రాకపోవచ్చు, 100 లోపు అయితే ఉండొచ్చు, 90-100 మధ్యలో ఉండొచ్చు. అయినా కానీ కొంచెం ఉపశమనం. మరి ఇప్పుడు రోజు మొన్న $119 ఆల్ టైమ్ హైక్ పోవటం జరిగింది. లైఫ్ టైం హై, న్యూ హైలోకి వెళ్ళింది. ఇప్పుడు $109 ఉంది. కాకపోతే $100 లోపు 90-80కి వచ్చింది అనుకోండి, సంతోషం. ప్రొడక్షన్ పెరిగే అవకాశాలే ఉన్నాయి ఇది జరిగితే. ఓకే అంటే ఓకే రైట్. రామూర్తి గారు, అంటే ఇది ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ రోజువారీ కూలీలకు, రోజు వర్క్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ నష్టం చేకూరే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎట్లా చేస్తే దేశంలో ఎందుకంటే దాదాపు ఈ 2-3 నెలల నుంచి లక్షల హోటల్స్ మూతపడ్డాయి. అవును, చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. అందులో పనిచేసే వాళ్ళకు ఉపాధి కూడా కోల్పోయిన పరిస్థితులు. అదేవిధంగా వ్యవసాయం కూడా చాలా కుదేలైతున్న పరిస్థితి చూసాం. అదేవిధంగా పరిశ్రమలు అయితే ఇక చెప్పలేం, అలాంటి పరిస్థితి. ఇంతకుముందు మిత్రుడు కూడా బ్రెంట్ ఆయిల్ గురించి చెప్పిండు. అసలు సామాన్య జనాలకు అర్థం కాదు. చాలా మంచి ముచ్చట చెప్పిండు. బ్రెంట్ ఆయిల్ అంటే ఎందుకంటే ఉత్తర సముద్రం నుంచి వచ్చే ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో దాన్ని బ్రెంట్ ఆయిల్ అంటారు. దాని తర్వాత WTI ఆయిల్ కూడా ఉంటుంది. అది కూడా ఎందుకంటే అది టెక్సాస్ నుంచి వస్తుంది కాబట్టి టెక్సాస్ నుంచి వచ్చేదానికి ఈ బ్రెంట్ ఆయిల్ కి ఎందుకంటే ధరలు తారతమ్యాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో $109 ఇప్పుడు ప్రజెంట్ బ్రెంట్ ఆయిల్ ఉన్నది. ఎందుకంటే ఉత్తర సంబంధించి సముద్రం నుంచి వచ్చే దాంట్లో $109 ఉన్నది. $130 వరకు అసలు మేము పెంచము, మేము గ్యారంటీ ఇచ్చి చెప్తున్నాము. 130 అయితేనే ధరలు పెరుగుతాయి తప్ప అప్పటిదాకా పెరగవని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం నాకు సమాధానం చెప్పాలని చెప్తున్నా. ఎందుకంటే నేను అనలేదు కదా అండి. ఇప్పుడు క్లియర్ గా ఏ రోజు గురించి చెప్పిండో కూడా చెప్తా. ఎందుకంటే గత 2 నెలల కింద ఏదైతే పెట్రోల్, సహజ వాయువుల ఆ శాఖ మంత్రి చెప్పిండండి. ఆ శాఖ మంత్రి చెప్పిన తర్వాత ఈ రోజు బ్యారెల్ రేట్ పెరిగింది కాబట్టి ఈ రోజు పెంచుతున్నామనో వాస్తవం తప్పు. వాస్తవం ఏంటంటే అసలు విషయం ఏంటంటే కొరత ఉన్నది కాబట్టి వీళ్ళు రేట్లు పెంచి మార్కెట్లో కోల్పెడుతున్నారు తప్ప ఈ కొరత నుంచి తప్పించుకొని మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బులు లాగి ఈ డబ్బుల నుంచి ఏం చేస్తారన్నది కూడా ఐడియాలజీ లేదు. ఎందుకంటే ధర పెంచిన తర్వాత నువ్వు కొనేది కూడా $109. ఇంతకుముందు $109 కూడా ఇప్పుడు $109 కొను. 2-3 రూపాయల రేటు ఉన్నా కూడా 130 దాకా కూడా ఇంకా $10-20 ఎక్కువైనా కూడా మనం రేట్లు పెంచామన్న పరిస్థితిలో మరి ఎందుకు పెంచినావు? ఇప్పుడు మనం అంత గుడ్డిగా మనం ఆలోచించొద్దండి. ఎందుకంటే మళ్ళా కూడా చెప్తున్నా, భక్తి ఉండాలి కానీ అంధభక్తి ఉండొద్దు. అంధభక్తితో చాలా ప్రమాదం దేశానికి. సో రానున్న రోజుల్లో సామాన్యులపై ఎటువంటి భారం 100% పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది ఎదుర్కోవాలన్నా కూడా మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయని ముందే చెప్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్లకు మాత్రమే డీజిల్, పెట్రోల్ పోస్తారు. మళ్ళీ కూడా అంబులెన్స్, అదేవిధంగా ప్రజా రవాణా, అది కూడా వెరీ ఇంపార్టెంట్ వాటికే డీజిల్, పెట్రోల్ పోస్తారు. అదేవిధంగా గ్యాస్ కూడా ఇంపార్టెంట్ వాటికే ఇస్తారు. ఇక ఇంపార్టెంట్ కాదనుకున్న వాళ్ళు మీరు ఓండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు పొయ్యిల కాడ గొట్టాలు పెట్టి ఊదండి, అదే విధంగా మీరు ఏమన్నా చేసుకోండి. అది ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కూడా బీజేపీ సంబంధించిన వాళ్ళు కొంతమంది నేను చూశాను నిన్న రాత్రి, ఏదో పొయ్యి తీసుకొచ్చి అందులో ఏదో నిప్పులేసి అంటుపెట్టి ఇక మనం ఈ విధంగానే దేశం కోసం, ధర్మం కోసం బతకాలని మాట్లాడుతుంది. ఎందుకంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలండి ఎవరికైనా కూడా. ఇప్పుడు దేశాన్ని వెనకకు తీసుకుపోవద్దు, ముందుకు తీసుకుపోవాలి. మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ కట్టెలపై కాడ తీసుకుపోతున్నారు. అదే విధంగా మన కర్మ ఏంటంటే గుర్రాల గాడిద కాడికి వస్తున్నది. ఇప్పుడు మళ్ళీ అందరం కూడా గుర్రాలు కొనుక్కునే పరిస్థితి. గుర్రం కూడా తక్కువ రేట్ లేదండి, బైక్ కంటే గుర్రం ఎక్కువ రేట్ ఉన్నది. కానీ ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పినట్టు పెట్రోల్, డీజిల్ భారం అయిపోయినప్పుడు ఏవీలు కొనుగోలు చేయాలి, ఏవీలు వాడాలని చెప్తున్నారు కదా, అలాంటివి ఉండాలి కదా. నిన్న ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి నేను చెప్పింది విన్నా, ఈవీకి సంబంధించి ఆర్టీసీలో తీసుకొచ్చిన మొత్తం అద్భుతం చేసిన బస్సులు కొన్న పచ్చబద్ధం అండి. మళ్ళా కూడా నేను చెప్తున్నా, అవి ఓపెన్ గా ఒలెక్ట్రా అండ్ JBM కంపెనీవి, అవి ప్రైవేట్ సంబంధించినవి. ముఖ్యంగా ప్రతి ఆర్టీసీ డిపోకు నువ్వు నేను అవసరమైతే సత్యనారాయణ గారు కూడా తీసుకుపోదాం. మొత్తం 130 నుంచి 120 ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఇవి ప్రైవేటియే,
రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్తున్నా, రోడ్ల మీద తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ఆర్టీ సంబంధించినాయో ఆర్టీ సంబంధించిన ప్రతి డిపోలో 8-9 మాత్రమే మిగిలినాయి. బుడ్డ ముంచుంటే అదే విధంగా 10,000 కోట్లేమో కట్టినాడు, పచ్చబద్ధం చెప్తున్నాడు. 4,459 కోట్లు ఇంకా ఆర్టీసీకి చెల్లించాలి. ఇంత దుర్మార్గమైన మాటలు ప్రజలను ఏ విధంగా నమ్మిస్తాడండి? మళ్ళీ కూడా చెప్తున్నా, ఫ్రీ గ్యాస్ కూడా దాదాపు 8,000 కోట్లు వీళ్ళు పేమెంట్ చేయాలి. ఇప్పుడు అది కూడా భారం అవుతుంది. అది కూడా ఇప్పుడు నువ్వు ఆ గ్యాస్ కంపెనీలను చెల్లించకపోతే నీకు పరిస్థితి లేదు. ఇంకోటి నువ్వు కొంటాను కూడా గ్యాస్ లేదు కదా, దేశీయంగా ఉత్పత్తి లేదు. 35 నుంచి 40% నీకు, ఇంకా అవతల 55 నుంచి 60% బయట నుంచి రావాలి. బయట నుంచి వచ్చేది లేదు. ఇప్పుడు బయట నుంచి మొత్తమే బంద్ అయింది. అదే విధంగా సేమ్ 20 నుంచి 15% పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మిగతా 80% బయటికి వెళ్ళి రావాలి, వస్తలేదు. కాబట్టి పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు ఉంటాయి. హోటల్స్ మూతపడతాయి. అదే విధంగా తినే తిండి భారం అవుతుంది. హోటల్ పోయి తినాలంటే 20 రూపాయల ఇడ్లీ ఈ రోజు 50 రూపాయలు అయింది. మీరు అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా ఒక బజ్జీల బండి ఇక్కడ బజ్జీలు తిందామన్నా కూడా పరిస్థితి, చిన్నపిల్లలకు కూడా ఒకప్పుడు రూపాయి అంటే 10 రూపాయలు పెడితే ఎన్ని వచ్చేదో ఇప్పుడు 30 రూపాయలు పెడితే అన్ని వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఎల్లకాలం ఇలా ఉండదు, ఖచ్చితంగా యుద్ధాలు ఆగే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనం యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాం కానీ ఒక పౌరునిగా, ఒక దేశానికి సంబంధించిన ఒక దేశభక్తునిగా, అదే విధంగా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ప్రపంచాన్ని ప్రేమించి, అంటే ప్రపంచం అంతా ఒకటే, అంటే అందరం కలిసి ఉండాలి. ఏ దేశాలు అన్ని దేశాలు ముందుకు పోవాలని ఆలోచిస్తుంది తప్ప ఒక 2 దేశాలు కొట్టుకొని ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటే ఇప్పుడు ఇంకో ఏంటంటే ఇప్పుడు ఇరాన్ తో అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధంలో దాదాపు 30-40 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి కదా. ఒక్క దేశంకే కాదు కదా, 3 దేశాలకు సంబంధించిన ఇష్యూ కాదు కదా ఇది. మిగతా దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి. అవసరమైతే చర్చలు చేసుకొని యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన తర్వాత విపత్కర పరిస్థితులు తొందరగా పోవాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి